పాలనలో వనవాసీలపై జరుగుతున్న దౌర్జన్యాలు, అన్యాయాలను చూసిన ఓ వ్యక్తి హృదయం రగిలిపోయింది. విల్లు, బాణాలు ఎక్కుపెట్టి రాంపా తిరుగుబాటు ప్రారంభించి బ్రిటిష్ వారి మూలాలను కదిలించాడు. అతనే వనవాసీల పాలిట ఆరాధ్య దైవం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. వనవాసీల హక్కుల కోసం, స్వాతంత్ర్యం కోసం పోరాడి 27 చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4న విశాఖపట్నం జిల్లా పాండ్రంగిలో జన్మించారు. ఆయన తండ్రి పేరు వెంకటరామరాజు, తల్లి పేరు సూర్యనారాయణమ్మ. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో మేనమామ రామకృష్ణరాజు వద్ద పెరిగారు. హైస్కూల్ చదువు పూర్తయ్యాక అల్లూరి తన సోదరుడితో కలిసి విశాఖపట్నం వెళ్లారు. అయితే సీతారామరాజు గ్రాడ్యుయేషన్ 4వ సంవత్సరంలో అకస్మాత్తుగా వదిలి సన్యాసం స్వీకరించారు. సీతారామరాజుకి చిన్నప్పట్నుంచే నాయకత్వ లక్షణాలు అబ్బాయి. సామాజిక అంశాలపై అవగాహన ఆయన్ను అనేక ప్రాంతాలు తిరిగేలా చేసింది. తొలిసారి 1916 ఏప్రిల్ 26వ తేదీన బెంగాల్ వెళ్లారు. తొలిసారి యాత్రలో బరోడా, ఉజ్జయిని, అమృత్సర్, హరిద్వార్, బద్రీనాథ్, బ్రహ్మకపాలం వంటి ప్రముఖ ప్రదేశాలు చూశారు. సంస్కృతం, జ్యోతిష్య శాస్త్రం, వాస్తుశాస్త్రం, ఆయుర్వేదం, విలువిద్య, గుర్రపు స్వారీలో ప్రావీణ్యం పొందిన సీతారామరాజు విశాఖపట్నం జిల్లా కృష్ణదేవిపేట ద్వారా మన్యంలోకి అడుగుపెట్టారు. మన్యం ప్రజల దీన స్థితిగతులను పరిశీలించి బ్రిటిష్ అధికారుల నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా విప్లవానికి నాంది పలికారు. వనవాసీలకు అటవీ సంపదపై ఉన్న హక్కులను వివరించి ధైర్యాన్ని పెంపొందించాడు. వారిలోని దురలవాట్లను దూరం చేసి యుద్ధ విద్యలు, గెరిల్లా యుద్ధ పద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేశాడు. సీతారామరాజు 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్పై తొలిసారి దాడి చేశారు. దాడి ద్వారా భారీగా ఆయుధాలను సేకరించుకుని సీతారామరాజు విప్లవం ప్రారంభించారు. ఇక అక్కడ్నుంచి వరుసపెట్టి పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తూ బ్రిటిష్ అధికారుల గుండెల్లో రైలు పరిగెత్తించాడు. అలా పోలీస్ స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని 1922 నుంచి 24 మధ్యకాలంలో 2 ఏళ్ల పాటు అనేక బ్రిటిష్ అధికారులను హతమారుస్తూ రవి అస్తమించిన బ్రిటిష్ పాలకులను గడగడలాడించాడు. తాను పలానా చోట ఉన్నానని, కావాలంటే యుద్ధం చెయ్యమని బ్రిటిషర్లకు సీతారామరాజు సవాల్ విసిరిన సందర్భాలు ఉన్నాయి. రూదర్ఫర్డ్ మన్యం ప్రజల్ని నానాహింసలకు గురిచేశాడు. ప్రజలు పడుతున్న బాధలను చూసి చెలించిపోయిన సీతారామరాజు లొంగిపోవాలని నిశ్చయించుకున్నాడు. 1924 మే 7న కొయ్యూరు గ్రామ సమీపంలోని ఒక ఏటి వద్ద కూర్చుని తాను ఉన్న చోటు గురించి సీతారామరాజు పోలీసులకు కబురు పంపాడు. ఏటి ఒడ్డున స్నానం చేస్తుండగా పోలీసులు సీతారామరాజును బంధించి అక్కడే ఉన్న ఓ చెట్టుకు కట్టేసి కాల్చి చంపారు. అలా తన ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన మన్యం వీరుడు 1924 మే 7న శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. నిజాయితీ, క్రమశిక్షణ, తాను నమ్మిన మార్గాన్ని ఆచరించడంలో నిబద్ధత, ప్రజల కార్యాచరణ పట్ల ఆయనకున్న విశ్వాసం మనకు నిరంతరం ఉత్తేజాన్నిస్తాయి. స్వాతంత్ర పోరాటానికి ఆయన చేసిన ధైర్య సాహసాలకు గౌరవ సూచకంగా పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. 2017 అక్టోబర్ 9న పార్లమెంటు ప్రాంగణంలో సీతారామరాజు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని కొన్ని భాగాలను కలిపి అల్లూరి సీతారామరాజు జిల్లాను 2022లో ఏర్పాటు చేశారు. తెలుగు జాతికి, దేశానికి స్ఫూర్తి ప్రదాత, వనవాసీలకు ఆరాధ్య దైవమని అల్లూరి సీతారామరాజు జయంతిని రాష్ట్రంలో ఘనంగా నిర్వహిస్తారు. అల్లూరి పోరాట త్యాగాల స్ఫూర్తితో వనవాసీల హక్కుల కోసం, ఉనికి కోసం పోరాటం కొనసాగించాలి. ఇదే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి.